హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మక్కలతో దోశ వేయబోతున్నాను. ఎలా వేసానో చూడండి. మక్కలతో గారెలు చేసి ఉంటారు కానీ దోశలు ఎప్పుడు చేయలేదు కదా, నేనైతే ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వస్తాయో చూడండి. నేను ఇక్కడ నాటు మక్కలను తీసుకున్నాను, అందుకే ఇలా చిన్నగా ఉన్నాయి. అవే హైబ్రిడ్ అయితే పెద్దగా ఉంటాయి మక్కలు. ఇవి మిక్సీ పట్టేటప్పుడు ఒక చిల్లి, కొంచెం జీలకర్ర యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా దోశలాగా వేసుకోవాలి. ఈ దోశని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని ఇలా ఒక క్యాప్ పెట్టుకొని ఒక 2 minutes ఉడకనిచ్చుకోవాలి. మంచిగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. ఈ దోశని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను టమాటా చట్నీతో ట్రై చేశాను. దోశ అయితే చాలా బాగుంది. ఒక్కసారి ఇలా ట్రై చేశాక నాకైతే గారెలు చేసుకొని తినే కంటే ఇలా దోశ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే గారెలు చేస్తే ఆయిల్ బాగా పడుతుంది కదా గారెలకి. దోశకైతే అంత ఆయిల్ అవసరం ఉండదు. మా బాబుకి అయితే ఇలా దోశ వేసి ఇచ్చాను. చూడండి చాలా బాగా తింటుండు. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.